వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ రంగోలి. ఈరోజు 7x7 అండి. ధనుర్మాసం స్పెషల్ గీతల ముగ్గు మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేట్టు చూపిస్తాను. ముందు 7x7 డాట్స్ పెట్టుకోవాలండి, స్ట్రైట్ లైన్స్. ముందు 4 వైపులా ప్లస్ మార్క్ వేసుకోండి. త్రీ డాట్స్ అండి. తర్వాత స్వస్తిక్ సింబల్ వేసుకోవాలి. నాలుగు వైపులా కూడా అలాగే వేసుకోవాలి. ఈ గీతల ముగ్గు అంటేనే కొద్దిగా స్ట్రైట్గా రావడానికి ట్రై చేయాలండి. లైన్ వంకర్లు పోతూ ఉంటాయి. తర్వాత దాంట్లో 2 లైన్స్ మధ్యలో ఫిల్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో 2 లైన్స్. ధనుర్మాసం వల్ల గీతల ముగ్గులేనండి. ఇదివరకు వేసుకునేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడంటే డిజైన్లు అట్లా వస్తున్నాయి. మధ్యలో కూడా స్వస్తిక్ సింబలేనండి. ముందు ప్లస్ వేసుకొని తర్వాత పైన 4 వైపులా కలుపుకోవాలండి. దాంట్లో కూడా 2 గీతలు. ఇవన్నీ ఒకదానికొకటి కలుపుతూ ఉండాలండి. చూడండి ఎలా కలుపుతాను. రేపు ఒక చిన్న పొడుపుగా తడుతాను చెప్పండి. 4 కర్రల మధ్య నల్లని రాయి ఏంటది? ఆన్సర్ కామెంట్స్లో చెప్పండి. తెలిస్తే ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ లైన్స్ ఇలా కలుపుకొని మధ్యలో దానికి డైమండ్ షేప్ లాగా పెట్టి బాక్స్ బయట వైపు మాత్రం డాట్స్ పెట్టుకోండి, స్ట్రైట్గా వస్తాయి. 3 డాట్స్ ఎక్స్ట్రా. లోపల వైపు మాత్రం 2 డాట్స్, బయట వైపు 3 డాట్స్ ఎక్స్ట్రా. ఇట్లా 4 వైపులా కలుపుకోవాలండి. ఈ కలుపుకునేటప్పుడే గీతలు కొద్దిగా స్ట్రైట్గా వచ్చేట్టు ట్రై చేయాలి. నాకైతే అక్కడక్కడ చాలాసార్లు పోయినాయండి వంకర్లు. కొంచెం స్లోగా వేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది. ముగ్గుతో కొంచెం ఇబ్బంది. అది చాక్ పీస్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత చూడండి, ఇంకా 4 లైన్స్ ఉన్నాయి కదా, అవి ఎట్లా కలుపుతున్నాను. ఇట్లా రౌండ్గా. ఏమో డైమండ్ షేప్ వచ్చినాయి కదండి, ఇదేమో రౌండ్గా ఇలా కలుపుకుంటే అయిపోద్దండి. చూస్తున్నారు కదా, అదే.
వీటిలో కలర్స్ కూడా వేసుకోవచ్చండి. మధ్యలో డైమండ్స్లో అట్లా వేసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా కావాలంటే పసుపు కుంకుమ వేసుకోవచ్చు, పూలు అలాగ పెట్టుకోవచ్చు. ఎక్కువ ఈ కాలం బంతిపూలు వస్తాయి కదండి, బంతిపూలు అవి వేసుకుంటే బాగుంటాయి. ఇట్లా అన్ని వైపులా వేసేసుకొని, ఇదేమో ఎక్స్ట్రా డిజైన్ అండి, ఇంకా మన ఇష్టం, మన క్రియేటివిటీని బట్టి చేసుకోవచ్చు. తర్వాత మధ్యలో పసుపు కుంకుమ వేస్తున్నానండి. వీటిలో కొద్దిగా సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటిలో పింక్ కలర్ వేసాను. ఈ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ వేసానండి. ఈ మధ్యలో ఫ్లవర్ లాగా వేస్తున్నాను ముగ్గుతోనే. చిన్న చిన్న డాట్స్ పెట్టాను రౌండ్గా. చుట్టూతా కొద్దిగా నిండుగా ఉండాలని డాట్స్ పెడుతున్నానండి. వైట్ ముగ్గుతో వేస్తేనే బాగుంటుందండి ఈ డాట్స్, కలర్స్తో వేస్తే అంత లుక్ రాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.